రెండవ అధ్యాయము, గలతీ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. చాలండి, మిడి తగ్గించి షార్ప్. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు అయిన ప్రభువా, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయములో మీ ప్రత్యేకమైన పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. రక్షకుడా, నీ దేనదాసుని మీరు జ్ఞాపకం చేసుకోండి. చాలా బలహీనత కలిగి అయినా మరి మాట్లాడలేని ఆ యొక్క స్థితి ఏర్పడుతూ వస్తోంది. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. నీ దాసునికున్న బలహీనత ఆయన ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని నీ కృప అనుగ్రహించండి. వాడుతున్న మందులో నీ కృప ఉంచి సంపూర్ణంగా స్వస్థతనిమ్మని ప్రార్థిస్తున్నాను. ఎక్కడా కూడా నీ పనికి కానీ, దేవుని సంఘ నిర్మాణానికి కానీ, నీ సంకల్పములో ఉన్న సేవకులమైన మేము కానీ, నీ సంకల్పములో ఉన్న విశ్వాసులు కానీ, నీ పనికి కానీ, నీ పరిచర్యకు కానీ ఎక్కడ అడ్డు తగలకుండునట్లు పరిశుద్ధాత్మ దేవుడా మీరే కాచి కాపాడుమని ప్రార్థిస్తున్నాను. సేవకులమైన మేము కూడా అడ్డు తగలకూడదు, ఆయన జ్ఞానంగా నడుచుకోవాలి. అయినా మరి ఇట్లా బలహీనతలు కలిగి, అనారోగ్యాలు కలిగి మరి ఇట్లా ఉంటే మేము వాడబట్టడానికి, నీ కార్యాలు కొనసాగించడానికి కుంటి పడవలసి వస్తుంది కనుక ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని నీ దాసుని శిరస్సు మీద, నీ దాసుని దేహమంతటి మీద మీ గాయపడిన హస్తం, మీ రక్త ప్రభావం, మీ రక్త ప్రోక్షణ నీ దాసుని మీద ఉంచమని ప్రార్థిస్తున్నాను. పట్టివాడు కేవలం బలహీనుడు, నిష్ప్రయోజకుడు. దేవా, సహాయం చేస్తూ రండి. అలాగనే చేరి వచ్చిన సంఘ పరిశుద్ధులు, వారు నీవు పిలువగా వచ్చెత్తిరి. నాయనా, నీవున్నావని, వారిని పిలిచావని, వారిని ఏర్పాటు చేసుకున్నావని, వారిని రక్షించిన వాడవని నీ సన్నిధికి వచ్చారు. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మా అందరితో మాట్లాడండి. నన్ను దర్శించండి, మా అందరిని దర్శించండి. నాతో మాట్లాడండి, మా అందరితో మాట్లాడండి. ప్రార్థిస్తూ మహిమ చెల్లిస్తూ రావలసిన వారిని కూడా నడిపించండి. ప్రార్థిస్తూ యేసు ప్రభు సహాయం కొరకు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది ప్రియులారా, బాగా ప్రార్థన చేయండి మంచి ఆరోగ్యాల కొరకు. అలాగనే దేవుని సన్నిధిలో వాడబట్టానికి కొరకు ప్రార్థన చేయండి. రాత్రి అయితే 2 అయింది, మీటింగ్ అయిన తర్వాత మళ్ళా రాత్రి మెసేజ్ అప్లోడ్ చేయటం, ఇట్లా రాత్రి 2 అయింది. ఇట్లానే ఉంటాము. ఈ మంచులో తిరగటం, నైట్ నిద్ర లేకపోవటం, కొంత అభ్యంతరం కలుగుతోంది. అయినప్పటికీ ప్రార్థన చేయండి. ఒక మాట వాక్యంలోకి వెళ్ళక ముందు మరి ఎందుకో దేవుడు ప్రార్థనలో జ్ఞాపకం చేసిన ఒక మాట జ్ఞాపకం చేస్తాను. 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 3వ వచనం. మా పరిచర్య నిందింపబడకుండు నిమిత్తము ఏ విషయములోనైనను
అభ్యంతరమేమియో కలుగజేయక చాలు. మా పరిచర్య నిందింపబడకుండు నిమిత్తము ఏ విషయములోనైనను అభ్యంతరమేమియో కలుగచేయక. అంటే అర్థము, ఏ విషయములోనైనను అంటే ఒక ఆరోగ్య విషయం కూడా అందులో చేర్చుకోవాలి. ఆరోగ్యం లేకపోయినా దేవుని పని చేయలేం. ఇప్పుడు ఎట్లా ఉన్నాం అనుకోండి, చాలా సంగతులు చెప్పాలని ప్రభు అనుకుంటాడు, సహకరించట్లేదు అనుకోండి, అప్పుడు ఏం చేయవలసి వస్తుంది? దేవుని పనికి ఏం కలుగుద్ది? అభ్యంతరం కలుగుద్ది. ఒకవేళ ఆ దేవుని ఆలోచన కొట్టివేసి ముగించేసామనుకోండి, ఈవేళ నేర్చుకోవలసిన సంగతులు, ఈవేళ సరి చేసుకోవలసినవి దేవుడు బయలుపరచకుండా, ఒకవేళ దేవుడు బయలుపరిచిన ఇలాంటి పరిస్థితులను బట్టి మేము ఆపేస్తే ఇక ఆ వ్యక్తిలో పరిపూర్ణత కలగదు. అందరూ వచ్చే వారం వరకు ఉంటారా? తిరిగి మరలా దేవుడు ఆ సంగతిని ప్రస్తావిస్తాడా? అవసరమైన విషయాన్ని దేవుడు మరలా మరొక పర్యాయం మాట్లాడతాడా? అది అప్పుడు ఏం ఆగిపోతుందంటే గ్రోత్ ఆగిపోతుంది, స్పిరిచువల్ గ్రోత్ ఆగిపోతుంది. అది విశ్వాసులకైనా సేవకులకైనా. అందుకే సేవకులైనా జ్ఞానంగా నడుచుకోవాలి, విశ్వాసులైనా సరే జ్ఞానంగా నడుచుకోవాలి. ఈ వారానికి కంప్లీట్ చేయడానికి ఒక వ్యక్తిగత జీవితంలో పరిశుద్ధ జీవితాన్ని ఈ వారానికి లేక ఈ దినానికి కంప్లీట్ చేసుకోవడానికి ప్రభు తన దాసుని సిద్ధపరిచి పంపుతాడు. ఆ స్వరము రిలీజ్ కాలేదనుకోండి, ఆ స్వరము విడుదల కాలేదనుకోండి, ఏమైపోతాం మనం? అది అందుకనే మీరైనా సేవకులుగా మేమైనా దేవుని పరిచర్యకి ఎక్కడ ఆటంకమేమియో కలుగ చేయక. ఈ బాధ్యత మనందరిది కూడా, ఈ బాధ్యత మనందరిది. రకరకాల స్థలాలు, రకరకాల భోజనాలు, రకరకాల నూనెలు మాకైతే కుదరదు. మీరు బాగా సేవకులమైన మమ్మల్ని బాగా ఎత్తి పట్టుకోవాలి. మాకు వెళ్ళక తప్పదు, వారు పెట్టింది తినక తప్పదు, తర్వాత వారు ఏం చెప్తే మేము చేయక తప్పదు. ఏమండి, గడిచిన వారం అంతా మ్యారేజ్లని, గృహప్రవేశాలు, ఇంకేవల ఇట్లా ఏమండి, ఇక రకరకాల వంటలు, రకరకాల పరిస్థితులు తెలిసిందే కదా మీ అందరికీ. ఇది ఎట్లా ఉంటుంది మా పరిస్థితి. కనుక అందుకనే గమ్మున ఎక్కడా చెయ్యి కడగం. అది ఇంకో రకంగా ఏం కాదు, దేవుని పనికి ఆటంకం కలగకూడదని. దేవుడేమో మమ్మల్ని వాడుకోవడానికి దేవుడు ఇంతమందిని అప్పగించి, ఇంత పని అప్పగించి, పరిచర్య అప్పగించి కదండి. కనుక అందుకే మనం ఇక్కడ ఎంత అద్భుతమైన మాట అండి, ఇటు మీరైనా మేమైనా సరే కదా, మా పరిచర్య నిందింపబడకుండు నిమిత్తము ఏ విషయములోనైనను అభ్యంతరమేమీయు కదా. ఒకవేళ చాలాసార్లు చదివి ఉంటారు, తేలిగ్గా తీసుకోవద్దు, ఆ మాటలు తేలికగా తీసుకోవద్దు. సేవకుని మీద ఎంత బాధ్యత ఉందో అలాగే సంఘ పరిశుద్ధుల మీద కూడా అంతే బాధ్యత ఉంది. మేము ఎక్కువ, మీరు తక్కువేం కాదు ఇక్కడ. అది దేవుని కార్యాలు జరిగిపోతూ ఉండాలి, దేవుడు తన కృపను మాకు అనుగ్రహిస్తూ ఉండాలి. అందుకనే పౌలు చాలాసార్లు కోరుకున్నాడు, మా నిమిత్తము ప్రార్థన చేయండి, వాక్శక్తి గలవారమై ప్రకటించడానికి ప్రార్థన చేయండి, మా ఆరోగ్యాల కొరకు ప్రార్థించండి, మా ప్రయాణాల కొరకు ప్రార్థించండి. చాలాసార్లు. రాత్రి ఒక సిచ్యువేషన్ జ్ఞాపకం చేస్తాను. రన్ అవుతుందా? రాత్రి సిచ్యువేషన్ జ్ఞాపకం చేస్తాను.
పాటలు పాడుతున్నాం. సేవకులు పాట పాడి వర్తమానానికి వస్తున్నారు. సాతాను గలిబిలి, ఒక ఫుల్గా తాగేస్తున్నాడు. ఒక అతను వచ్చి అందరూ వాళ్ళ చుట్టాలే ఆ ఫ్యాట్ మీద అమాంతంగా కొట్టి ఆ స్టిక్ ఇసిరేసి అది అయ్యగారి తగిలేస్తుంది అనుకున్నాను. అది భయంకరమైన పరిస్థితి. ఏమండి, సౌండ్ తగ్గించండి. ఆ ఊరి వ్యక్తి కాదు, ఇల్లరకం వచ్చిన అల్లుడు. వీళ్ళందరూ కమ్యూనిటీ, వీళ్ళందరూ కలిపి అక్కడ ఉంటే అతను వచ్చి ఎగురుతున్నాడు. వీళ్ళు ఊరుకోలేదు. అయితే అక్కడ సాతాను పనిచేస్తూ వచ్చాడు. శుక్రవారం పరిశుద్ధ వివాహం దేవునికి మహిమకరంగా జరిగింది. లైవ్ చూసారా? మమ్మల్ని కేకలేదు కానీ మీరు లైవ్ చూడలేదా? మమ్మల్ని ఆహ్వానించలేదని లైవ్ చూడలేదా? అవునండి. పరిశుద్ధోహం జరిగింది రమేష్ది, అలాగే సోమేశ్వరరావు పాప రాణిది పరిశుద్ధోహం జరిగింది. అందరు నిలబడుతున్నారు. రాత్రి కూడిక అసలు చాలా గాంభీర్యంగా జరిగింది. దేవునికి ఎంత మహిమ చూడగలిగామంటే రాత్రి, అది కూడా లైవ్ పెట్టాను. చాలా మహిమ చూడగలిగాం ఆ ప్రాంతం అంతట్లో. అయితే దుష్టుడు వారవలేక భయంకరంగా చాలా ఫోర్స్గా వచ్చాడు. అయితే దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు. ఆ స్టిక్కిల్ని సేవకులు తగిలేసింది అనుకున్నా. వెంటనే క్షణంలో ఇలా తప్పుకున్నారు. అట్లా వెనక్కి వెళ్ళి, పరిచర్య అంటే ఏదో చికెను మటన్ అనుకోవద్దు ప్రియులారా. చికెను మటన్ అనుకోవద్దు. వాళ్ళకేంటి సేవకులు, కార్లు, బళ్ళు, చికెను మటన్ అనుకోకండి. ఏమండి, ఏది ఫేస్ చేసినా ముందు మేమే ఫేస్ చేయాలి. నేను గత 15-20 ఏళ్ల క్రితమే కాళ్ళకూరు, ఆ ఊరు ప్రెసిడెంట్ అంట, కొడతాకు వచ్చాడు నన్ను. వ్యాన్లో ఉన్నోళ్ళకి అవుగా రా అన్న అని చెప్పి లోపలికి లాగారు. పత్రికలు పంచుతుంటుంటే ఇట్లా మంచిది. ఎందుకు వచ్చాము ఇక్కడికి? సేవకుల కోసం ప్రార్థన చేస్తూ ఉండాలి. సేవకుల కోసం, అలాగే పరిచర్యల కోసం బాగా ప్రార్థన చేయండి. ఎక్కడా కూడా దేవుని పనికి ఇబ్బంది అనేది కలగకూడదు. ఈ విషయాన్ని పదే పదే మనసులో ఉంచుకోండి ప్రియులారా. 2వ కొరింథీ చాలా భారంతో చెప్పాడు మాట. 4 కాడికి వచ్చేసరికి ఏమన్నాడో తెలుసునా? చూడండి, మామూలు అంటే ఎలాంటి పరిస్థితులు ఇబ్బంది కలగకూడదో చెప్పాడు. శ్రమల యందును, ఇబ్బందుల యందును, ఇరుకుల యందును, దెబ్బల యందును, చెరసాలలోను, అల్లరులలోను, ప్రయాసములలోను, జాగరములలోను, ఉపవాసములలోను మిగుల ఓర్పు గలవారమై అంటే అర్థము అంటే సంఘానికి ఏముంటాయని, సంఘానికి ఏముంటాయని, అవన్నీ ఉంటాయని. ఏముంటాయి అక్కడ? శ్రమల యందును, దెబ్బల యందును, ఇరుకుల యందును, ఇరుకుల యందును, దెబ్బల యందును, చెరసాలలోను, అల్లరులలోను, ప్రయాసలలోను, జాగరములలోను, ఉపవాసములలోను మిగుల ఓర్పు గలవారమై. ఎందుకు ఓర్పు? దేనికి అడ్డు తగలకూడదు? దెబ్బలుంటాయి, శ్రమలుంటాయి, ఇబ్బందులుంటాయి, ఇరుకులుంటాయి, చెరసాలుంటాయి, అల్లర్లుంటాయి, ఇంకా ప్రయాసలుంటాయి, జాగరములు అంటే నిద్రలేని రాత్రులుంటాయి. రాత్రి 2 అయింది, నిద్రలేని రాత్రులుంటాయి. ఉపవాసములలోనూ, ఉపవాసాలు తప్ప వచ్చిన 5 రోజులు ఉపవాసం అంటున్నారు అయ్యగారు. దేని యందును ఓర్పు గలవారమై. పిల్లారా, చిన్న జీవితం, ఒకే ఒక్క జీవితం, సద్వినియోగం చేసుకుందాం పిల్లారా. న్యాయంగా
దేవునికి అనుకూలంగా, దేవునికి ఇష్టలుగా, దేవునికి ఇష్టలుగా సద్వినియోగం చేసుకుందాం. ఈ జీవితం దాటితే మళ్ళీ ఈ భాగ్యం కలగదు, ఈ భాగ్యం కలగదు. అది సద్వినియోగం చేసుకుందాం, చాలా చక్కగా యూజ్ చేసుకుందాం, ఉపయోగించుకుందాం. ఈ ఒక్క జీవితం దాటికి ఏదైనా చేద్దామంటే మన చేతుల్లో లేదు. మన జీవితాన్ని మన చేతిలో ఉన్నప్పుడే కట్టుకోవాలి. మన జీవితాన్ని మన చేతుల్లో ఉన్నప్పుడే దాన్ని చక్కగా దిద్దుకోవాలి. దేవుని పనికి క్రైస్తవుడు అంటే ఒక బ్రాండ్, అంతే, ఒక బ్రాండ్. ఏమండి, ఎలాంటి వాళ్ళు కుటుంబీకులు పెట్టుకున్నా, ఎవరు పెట్టుకున్నా ఆదివారం అనేది మన రోజు అంతే. ఎట్లాంటి స్టాంప్ వేయించుకోవాలంటే, మరి ఆదివారం వానికి యాకేసిన రాడా, ఆదివారం వానికి యాకేసిన రాడు, దేవుడో దేవుడా అంటాడు, చచ్చిపోతాడు దేవుడని. ఆదివారానికి యాకేసిన రాడు, ఎందుకు? అది ఇట్లాంటి సాక్ష్యం మనం తెచ్చేసుకోవాలి, ఇప్పటికే తెచ్చేసుకోవాలి. కనుక రెల్లు వలె ఉండొద్దు. మంచిది, చాలు కదా దేవుని పని కొరకు, ఎట్లాంటి ఇబ్బంది కలగకుండగా. మంచిది ప్రియులారా, భక్త పౌలు ఇక్కడ ఒక మాట చెప్పాడు. రండి వర్తమానంలోకి రండి. చాలా అద్భుతమైన మాట రాశాడు. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ఈ అద్భుతమైన వచనాన్ని, ఈ గోల్డెన్ ఫర్స్ నేను ఆలోచించాలి. ఎంత లోతైన మాట. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి, ఎవరితో కూడా? క్రీస్తుతో కూడా. కూడా కూడా నిజంగా ఆయన కూడా ఉన్నాడా? సంగమా, ఒక ప్రశ్న, ఆయన కూడా ఉన్నాడా? ఒక ఇద్దరు స్నేహితులు ఎప్పుడు దూరం అవుతారు? ప్రాణ స్నేహితులు, ఒక ఇద్దరు స్నేహితులు ఎందుకు దూరం అయిపోతారు? అన్నదమ్ములు ఎందుకు దూరం అయిపోతారు? భార్యాభర్తలు ఎందుకు దూరం అయిపోతారు? కుటుంబాలు ఎందుకు దూరం అయిపోతాయి? అలాగే క్రీస్తు కూడానా? క్రీస్తు దూరంగా ఉన్నాడా? నా మాట అర్థమైందా? స్నేహితులు దూరం అవడానికి గల కారణాలు ఉంటాయి. అన్నదమ్ములు దూరం అవడానికి కారణాలు ఉన్నాయి. కుటుంబాలు దూరం అవడానికి కారణాలు ఉన్నాయి. భార్యాభర్తలు దూరం అవడానికి గల కారణాలు ఉన్నాయి. అడగండి, ఎందుకు దూరంగా ఉన్నారంటే ఏదో కారణం చెప్తారు. కానీ ఈరోజు క్రీస్తు కూడా ఏ కారణం లేకపోతే ఎందుకు దూరం అవుతాడైనా? ఈనాడు క్రీస్తు మనతో ఉన్నాడని నిశ్చయత ఉందా? క్రీస్తు నాలో ఉన్నాడని, క్రీస్తు నాతో ఉన్నాడని నిశ్చయత ఉందా?
లేక స్నేహితులు దూరమైనట్లుగా, కుటుంబం దూరమైనట్లుగా దేవుడు కూడా దూరంగా ఉన్నాడా? ఈ పరిశుద్ధ పునరుద్ధాన దినములో దేవుని రక్త మాంసములలో ప్రవేశించక ముందు ప్రశ్నించుకోవాలి. ఏ విషయం అడిగినా కారణం చెప్పొచ్చు, కానీ దీనికి మాత్రం కారణాలు ఉండకూడదు. ఎవరున్నా లేకపోయినా రోజులు వెళ్ళిపోతాయి. ఎవరున్నా లేకపోయినా, ఎవరు దగ్గరున్నా దూరంగా ఉన్నా వెళ్ళిపోతాయి. కానీ ఎవరు దూరం కాకూడదో తెలుసా? ఆయన దూరంగా పెట్టిన కారణాలు ఏంటి? ప్లీజ్, ప్రాణం పెట్టిన ప్రాణనాథుడు, రక్షకుడు దూరంగా ఉండడానికి గల కారణాలు ఏంటి? ఆయన మనతో పాటు రాకుండా ఉండడానికి, మనతో పాటు ఉండకుండా ఉండడానికి, ఆయన మనతో పాటు నడవకుండా ఉండడానికి గల కారణాలు ఏంటి? పౌలు అన్నాడు, క్రీస్తుతో కూడా. పౌలు ఎవరితో ఉన్నవాడు? పౌలు ఎవరితో ఉన్నవాడు? పౌలు క్రీస్తుతో కూడా ఉన్నవాడంటే మరి క్రీస్తు పౌలుతో లేడా? ఒక వ్యక్తితో ఉన్నాడు అని సాక్ష్యం వచ్చిందంటే ఆ వ్యక్తి కూడా ఆ వ్యక్తితో ఉంటాడు. సపోజ్ నేను గంగయ్యతో ఉన్నాను. అయ్యా రామకృష్ణ గారు ఎక్కడున్నారు? అయ్య గారు గంగయ్యతో ఉన్నాడు అంటే తను ఇప్పుడు నా దగ్గర ఉన్నాడనా లేదన్నా? అది క్రీస్తుతో కూడా అంటే దేవునితో పౌలు, పౌలుతో దేవుడు. వారు ఏకమై ఉన్నారు, వారు కలిసి ఉన్నారు. సంగమా, మనస్సాక్షిని మోసపుచ్చుకోకుండా, మనస్సాక్షికి కల్మషం కలగకుండా ఈ ఉదయకాలం ఒక్క మాట చెప్పు పరిశుద్ధాత్మ దేవునితో. ప్రభు నీతో ఉన్నాడా? ప్రభు మనతో ఉన్నాడా? లేక ఏమైనా షాకులు చెప్తావా? వేరే వేరే విషయాలు నాకు అనవసరం. ప్రభు నీతో ఉన్నాడా లేదా? అయ్యా బయట ఉన్నవారు, తండ్రులు, పితృ సమానులు, సోదరులు, ప్రభు మీతో ఉన్నాడా? లేక అభ్యంతరాలు ఏమైనా ఉన్నాయా? మనస్సాక్షిని చాలా జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. పౌలు అంటున్నాడు, నేను క్రీస్తుతో కూడా. ఎంత అద్భుతం! క్రీస్తుతో కూడా అనే మాట ఆదికాండము, దయచేసి రండి, ఆదికాండము 5వ అధ్యాయము ఈ మాటలు చదువుతారా? 19 నుంచి చదవండి. హనోకును కనిన తరువాత ఏరేదు 800 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. ఏరేదు దినములన్నీయు 962 ఏళ్ళు. అప్పుడు అతడు మృతి పొందాను. హనోకు, చూసారా, హనోకు 65 ఏండ్లు బ్రతికి మెతూషెలను కనెను. హనోకు మెతూషెలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. ఎన్ని వందల ఏండ్లు?
300 ఏండ్లు ఎవరితో నడుచొచ్చు? దేవునితో నడక ప్రారంభించి ఎంతకాలమైంది? దేవునితో నడక ప్రారంభించి మనం ఎంతకాలమైంది? ఎన్నేళ్ళయింది? ఎవరికి వారికి వ్యక్తిగత అనుభవ సాక్ష్యం ఉంది. దేవునితో నడిచి ఎంతకాలమైంది? కానీ 300 years, 300 ఏండ్లు. ఒక మాట ఆలోచించండి. ఈ 10 లేక 9, 11, 10, 15 ఈ సంవత్సరాల్లోనే ప్రభుతో నడవలేని స్థితి ఏర్పడిందంటే, ఇప్పటికీ ఇంత వయసు వచ్చాక కూడా ప్రభుతో నువ్వు ఉన్నావా, నువ్వు ప్రభుతో ఉన్నావా అంటే అనుమానాస్పదంగా ఉన్నావు. కానీ 300 ఏండ్లు ఎలా నడిచాడు? ఎలా సాధ్యమైంది? ఎవరిని కంటూ? కుమారులను కుమార్తెలను కంటూ, అంటే కుటుంబ బాధ్యత నెరవేరుస్తూ, కుటుంబాన్ని పోషిస్తూ, కుటుంబాన్ని కడుతూ 300 ఏండ్లు ఎవరితో? అసలు ఎలా సాధ్యమైందంటారు? ఎలా సాధ్యమైందంటారు? ఇప్పటికే చాలా ఒక రకమైన మనలోనికి ఒక రకమైన దాన్ని ఏమని చెప్పాలి? విరక్తి. భక్తి జీవితంలో ఒక రకమైన విరక్తి. కొంతకాలానికే. మరి 300 ఏండ్లు ఎట్లా సాధ్యం? హౌ పాసిబుల్? ఎట్లా సాధ్యం? మరి మనసంతా దేని మీద ఉంది? భూమి మీద ఉన్నాడు, భార్య ఉంది, సంసార ధర్మములో ఉన్నాడు, బిడ్డలను కంటున్నాడు, పోషిస్తున్నాడు. దేవునిని విడిచిపెట్టరా? చూసారా? గుర్రం గురించి మీకు తెలుసా? స్వారీ చేసే గుర్రం గురించి. గుర్రం గురించి ఎందుకు అన్ని కిలోమీటర్లు అంత వేగంగా రెస్ట్ లేకుండా పరిగెడుతుంది? గుర్రానికి ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసా? దాని మైండ్ ఎప్పుడు 2 డివైడ్ అయి ఉంటుంది. బ్రెయిన్ ఎప్పుడు గుర్రం బ్రెయిన్ డివైడ్ అయి ఉంటుంది, రెండు అయ్యి ఉంటుంది. 2 ఒక్కసారి పనిచేయవు. ఎందుకంత ఎనర్జెటిక్గా, ఎందుకంత వేగంగా, ఎందుకంత చురుకుగా, ఎందుకంత ఎక్కువ టైం పరిగెడుతుందంటే సగం బ్రెయిన్ను విశ్రాంతిలో ఉంచుద్ది. సగం బ్రెయిన్ విశ్రాంతిలో ఉంచిన తర్వాత నన్ను చూడు, సగం బ్రెయిన్ విశ్రాంతిలో ఉంచాక ఒక హాఫ్ బ్రెయిన్తో వర్క్ చేస్తూ ఉంటుంది కొన్ని గంటలు. ఇక ఎప్పుడైతే శరీరం ఇక అడుగు పడదు, నీరసం వచ్చేసింది, నిస్సత్తు వచ్చేసింది అని ఇప్పుడు ఈ రన్నింగ్లో ఉన్న బ్రెయిన్ని అప్పుడు ఏం చేస్తుందంటే దాన్ని విశ్రాంతిలోకి పంపించి ఆల్రెడీ రెస్ట్లో ఉన్నదాన్ని అప్పుడు బయటికి తీసుకొస్తుంది. కష్టపడిపోయినాడు బలంగా ఉంటాడా? రెస్ట్లోంచి బయటకు వచ్చినాడు బలంగా ఉంటాడు? చెప్పండి ఒకసారి. ఎనర్జీ అంతా ఖర్చు అయిపోయింది. 4-5 గంటలు ఎండలో పని చేసేసాం, చెమటలో పట్టేసినాయి,
లోపల ఉన్న సోడియం అంతా బయటకు వచ్చేసింది. ఇంకో 4 గంటలు పని చేయగలమా? ఇప్పుడు ఇంకో 4 గంటలు పని చేయాలంటే ఎవరు రావాలి? నీడపాటున ఉన్నవాడు రావాలి. అలాగున్న విశ్రాంతిలో ఉన్న మరొక మైండ్ని, మరొక బ్రెయిన్ ఏం చేస్తుందంటే మేల్కొల్పుద్ది. ఎంతవరకు నేను కష్టపడ్డాను, ఎంతవరకు నేను పరిగెత్తాను, ఎంతవరకు నేను నా యజమానునికి నేను న్యాయం చేశాను, ఇప్పుడు నేను రెస్ట్లోకి వెళుతున్నాను, నువ్వు లే అని ఇంటూ ఇచ్చి ఇది విశ్రాంతిలోకి వెళ్ళిపోద్ది. ఇప్పుడు మరొక బ్రెయిన్ అంటే మరొక హాఫ్ బ్రెయిన్ స్టార్ట్ అవుతుంది. అది సోలిపోయేంత వరకు, అది నీరసిల్లేంత వరకు ఇది విశ్రాంతిలోకి వెళ్ళిపోతుంది. ఇది బలం తెచ్చుకుంటుంది. ఎప్పుడైనా నిద్రలోకి వెళ్ళేసరికి నొప్పులు, బాధలు అన్నీ ఏమవుతాయి? మొట్టుమాయం. ప్రిలారా, దేవునితో నడవాలి అంటే, దేవునితో పరిగెత్తాలి అంటే మన జీవితం కూడా 2 భాగాలుగా విభజించుకోవాలి. ఆ గుర్రం 2 విభాగాలుగా విభజించుకున్నట్లుగా మన జీవితాన్ని కూడా, మన మనస్సాక్షిని కూడా, మన ఆలోచనలు కూడా, మన భక్తి జీవితాన్ని కూడా 2 విధాలుగా విభజించుకోవాలి. ఒకటి కుటుంబాన్ని కట్టుకుంటూ కుటుంబంతో సాగిపోతూ ఒక పార్ట్. రెండవ పార్ట్ ఎప్పుడూ కూడా దేవుని మీద నుండి మరల్చకూడదు. పడుకున్నా, నడుస్తున్నా, నువ్వెక్కడున్నప్పటికీ, ఈవెన్ బాత్రూములో ఉన్నప్పటికీ, స్నానం చేస్తున్నప్పటికీ, బాత్రూములో ఉన్నప్పటికీ, వేరొకరితో మాట్లాడుతున్నప్పటికీ, నువ్వు పనిలో ఉన్నప్పటికీ, వ్యాపారంలో ఉన్నప్పటికీ, డ్యూటీలో ఉన్నప్పటికీ, అది ఒక భాగం. మరొక భాగం ఏం చేయాలో తెలుసునా? దేవుని మీద ఉంచాలి. దేవునికి మనకి ఎప్పుడు కనెక్టింగ్ విడిపోకూడదు. అట్లా ఉన్నప్పుడు హనోకులాగా సాగిపోగలవు. చాలామందికి బ్యాలెన్స్ తెలియదు. చాలామందికి బ్యాలెన్స్ తెలియదు. ఇక ఎందులో ఉంటే అందులోనే, ఏమండి, దేని మీద మనసు ఉంటే దాని మీదే, ఏ పని మీద ఉంటే ఆ పని మీదే. ఇక భౌతికమైన పని మీద ఉన్నాడు అనుకోండి, దేవుని పని కూడా మర్చిపోతాడు. దేవుని పని మీద ఉన్నాడు అనుకోండి, భౌతిక పని కూడా మర్చిపోతాడు. ఏదో ఒకటే. బ్యాలెన్స్ చేయటం రాదు. 2 జీవితాలుగా విభాగించడం రాదు. శాస్త్రజ్ఞులు గుర్రాన్ని మైండ్ పరిశీలించి అదిరిపోయారు. అరే ఏంటి ఇందులో దేవుడు ఇంత ప్రక్రియ పెట్టాడా? ఒక మైండ్ ఉపయోగించి, ఒక ఆపు బాగాను ఉపయోగించి వర్క్ చేస్తూ ఉంటుంది. అందుకే గుర్రం వరకు ఎప్పుడు ఆగదు. ఎన్ని కిలోమీటర్లైనా సరే అలసిపోదు, వెళ్ళిపోతూ ఉంటుంది. అందుకనే క్రైస్తవ జీవితంలో అలుపు అనేది ఉండకూడదు. అందుకే క్రైస్తవ జీవితంలో సొమ్మసిల్లిపోకూడదు. జ్ఞానంగా కట్టుకోవాలి. హనోకు దేవునితో నడిచినవాడట. హనోకు దేవునితో నడిచినవాడట. ఎంత అద్భుతమైన మాట. చదవండి, 23 చదవండి. హనోకు దినములన్నయు 365 ఏండ్లు. హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతనిని తీసుకొని పోయెను గనుక అతడు లేకపోయెను. ఎంత అద్భుతమైన మాట.
ఎంత విలువైన జీవితం. మరి హనోకులాగా భక్తులందరిని ఎందుకు తీసుకెళ్ళలేదు? హనోకులాగా భక్తులందరిని ఎందుకు తీసుకెళ్ళలేదు? అంటే ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటి? దేవునితో కలిసి నడవకపోతే, దేవునితో కలిసి జీవించకపోతే మనం ఎత్తబడటం కష్టం. మరి రక్షణ ఏమైంది? రక్షణ ఏమైంది? చాలామందిలో ఒక అపోహ ఏంటంటే, రక్షణ పొందుకున్నాం కనుక ఎక్కడో చోట ఉండొచ్చనే అపోహ. పోన్లేండి జ్యేష్ఠుల వరుస కాకపోతే, పోన్లేండి సింహాసనం కాకపోతే, పోన్లేండి భార్య కాకపోతే, ఎక్కడో చోట్ల నరకం తప్పించుకుంటే చాలు. నీ అపోహ తప్పు. ఇశ్రాయేలీయుల జీవితంలో వారు ఏం పొందుకున్నారు? మోషేను బట్టి సముద్రములోను మేఘములు. వాళ్ళకి 2 బాప్తీసాలు, మనకు ఒకటే అయింది. ఇంకా మేఘములో బాప్తిస్మం అయింది, జలములో అంటే సముద్రములో బాప్తిస్మం అయింది. 2 బాప్తీసాలు పొందుకున్నాడు రాలిపోతే ఇక మనం ఏం పొందుకున్నాం? చాలామందికి ఇదే అపోహ. నరకం తప్పించుకుని ఎక్కడైనా ఉండొచ్చు. అపోహలు విడవండి. దేవుని రాజ్యం మీద దృష్టి పెట్టండి. ఆత్మరక్షణ మీద దృష్టి పెట్టండి. అది లేకుంటే మన అపోహలను ఒకసారి ఎగిరిపోతాయి. ఒక రోజున మన ఆలోచనలో మన అపోహలు ఎగిరిపోతాయి. మనకి ఇలాంటి అపోహ వచ్చినప్పుడు మరి ఇలాంటి అపోహ మన ముందు నడిచిన వాళ్ళకి ఎందుకు రాలేదు? వారు తెంగరోళ్ళనా? అంటే వారికి జ్ఞానం లేకనా? శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, వ్యాధులు వచ్చినా, ఏమొచ్చినా ప్రభువుతోనే ఎందుకు నడిచారు? తప్పని పరిస్థితి. 10 మంది కన్యకులు ఉన్నారు. అందులో 5 బుద్ధి గలవారు, అందులో 5 బుద్ధి లేనోళ్ళు. ఏమండి, ఇప్పుడు బుద్ధి లేనోళ్ళు ఎందుకు చేరలేదు? బుద్ధి గలవాళ్ళు ఎందుకు చేరారు? ఇంతకీ ఇక్కడ డౌట్ క్రియేట్ చేస్తాను. ఇంతకీ బుద్ధి లేని కన్యకులు రక్షణ పొందారా? రక్షణ పొందలేదా? కన్యక అంటేనే అది. మరి మీ అపోహ కరెక్ట్ అయినప్పుడు మరి ఆల్రెడీ రక్షణ పొందారు, కనీసం బుద్ధి లేకుండా ఎనకన్య వేశారు, మరి వెళ్ళిపోవాలిగా. అదే చాలామంది అపోహలు. వెళ్ళిపోవాలి కదా. ఆల్రెడీ రక్షణ పొందారు, పరిశుద్ధాత్మను పొందుకున్నారు, వెళ్ళిపోవాలి కదా. అక్కడ యేసుప్రభు అన్న మాట ఏమిటి? తలుపు కొడుతున్నారు, టక 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 తలుపు కొడుతున్నారు. లోపల నుంచి ఒక స్వరం వచ్చింది, అయ్యా మేము అన్నారు. ఎవరు మీరు? కన్యకలమయ్యా, వాళ్ళతో లోపలికి వచ్చారు చూడండి, వాళ్ళతో ఉన్నాం మేము. యేసయ్య అన్నాడు. చూస్తారా? మత్తయి శుభవార్త 25వ అధ్యాయము దయచేసి గమనించండి. మత్తయి శుభవార్త 25వ అధ్యాయము ఈ మాట చూడాలి. మత్తయి 25:8 అంత ఎంతరా? 13
11 కానీ చదవండి. అంతటా తలుపు వేయబడెను. ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగగా అతడు, మిమ్ము ఎరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇదేంటిది చూసారా? మిమ్ము ఎరుగనని అదేంటండి? మారు మనసు పొందారుగా, బాప్తిసం పొందారు కదా, సేవకుడు బాప్తిసం ఇచ్చాడు. యేసుప్రభు ఈ మాట ఎందుకు అంటాడు? మనకున్న అపోహ ఏమైంది ఇప్పుడు? ఏదో రకంగా పోన్లేండి భార్యని కాకపోతే, పోన్లేండి జ్యేష్ఠ వరుసలో లేకపోతే, పోన్లేండి సింహాసనం మీద లేకపోతే, ఆత్మ అగ్నిలో లేకుండా ఎక్కడో చోటన అనుకుంటున్నాం. ఇప్పుడు ఏమైంది? వాళ్ళు తలుపు లోపల ఉన్నారా, తలుపు బయట ఉన్నారా? అది భక్తి అనే మనం సమర్థించుకునేది కాదు. అసలు పాత నిబంధన కంటే కొత్త నిబంధన చాలా సివియర్. పాత నిబంధన ఏం చేస్తే తప్పు? 2 దేహాలు కలిసి వ్యభిచరిస్తే తప్పు. కానీ కొత్త నిబంధనకు వచ్చేసరికి ఆ థాటే తప్పు, ఆలోచనే తప్పు. అలాంటప్పుడు ఎలా తీసుకుంటాడు? అపోహలో బ్రతకొద్దు, క్రీస్తుతో కలిగి. మనోకి ఏం చేశాడు? దేవునితో 360 ఎన్ని సంవత్సరాలు? 360 సంవత్సరాలు. ఎవరితో? ఎవరిని ఎడబాసి లేడు. బాధ్యత లేనోడు కాదు, ఇవాళ కొడుకుని పెంచాలంటే, ఇలా కూతురిని పెంచాలంటే, లేదా కూతురిని పెంచాలంటే టైం అంతా వాళ్ళ కోసమే కదా. మరి ఆ వేళ మనకు మళ్ళీ ఇద్దరొద్దు ఒకళ్ళ ముద్దు కాదు కదా, ఇద్దరొద్దు ఒకళ్ళ ముద్దు కాదు కదా. అలా అప్పుడు సిజేరియన్స్ ఎక్కడున్నా, ఆపరేషన్లు ఎక్కడున్నాయండి? సిజేరియన్స్ కనడమే గర్భము ఉడిగి ఆగిపోవడం. మరి ఆనాడు ఆ మోటకాలం అనుకోవచ్చు. ఈనాడు ఎంత కమ్యూనికేషన్ ఉంది, ఈనాడు ఎంత సౌకర్యం ఉంది కదా. ఈనాడు ఎంత సౌకర్యం ఉంది, ఈనాడు భక్తి చేయడానికి ఎంత అవైలబిలిటీ ఉంది. ఆనాడు ఫ్యాన్లు లేవు, కరెంటు లేదు, సరిగా బాక్స్ లేకపోతే ఒక 5-6 మీటర్ల దూరం వినపట్టలేదు. యేసు ప్రభు వారు సముద్ర తీరాన నావలో ఉండి, సముద్రం ఊరు ఎలా ఉంటుంది? అక్కడున్న జనం ఎంతమంది? వేల మంది. మరి ఎలా ప్రసంగించాడు? ఇంత లౌడ్ స్పీకర్ పెట్టి, చెవిలో పెట్టినట్టు పెట్టి, ఒరే బాబు మారు మనసు పొందు, ఎలా జీవిస్తున్నారంటే మరి ఆనాడు అంత జాగ్రత్తగా, వేల మంది అంటే మరి ఎంత లెంత్ ఉంటుంది? మరి అంతవరకు మాట ఎలా అర్థం చేసుకున్నారు? అలాంటి జీవితంలో కూడా దేవుని హత్తుకొని, దేవునితో నడిచి, ఈనాడు మనమెంత ఒక్క మాట కూడా పొల్లిపోదు. వేళ
మాట్లాడుతున్న ప్రతి మాట మీ చెవుల్లోకి వచ్చేస్తుంది. ఎక్కువ పెట్టామనుకోండి, ఒక మాట 4 సార్లు వస్తుంది. అన్నిసార్లు చెప్పినా మందమత్తులాగే ఉంటున్నాం, క్రీస్తును పట్టించుకోట్లా, బుద్ధి లేని కన్యకలుగానే ఉంటున్నాం. అందుకే కుండ బద్దలు కొట్టినట్టు నీకెంత గాయమైనా, నీకెంత దుఃఖం కలిగినా ఉన్నది ఉన్నట్టు చెప్పడమే అందుకే నియమించుకున్నాం. మట్టి గోడ మీద గచ్చిపోతే ఎంత పూసినా వరదొస్తుంది, ఏమవుతుంది? పూర్వపు ఇళ్ళుండేవి గుర్తుందా? పెద్దలకు తెలుసు. అడుసుతో గోడలు కట్టేసేవారు. గచ్చిపోతని అప్పుడు పైన మాత్రమే ప్లాస్టింగ్ చేయించుకునేవారు. నున్నగా. నువ్వు లేవులే అప్పుడు, నీకు తెలియదులే, దుర్గారావుకి తెలియదులే. విశాఖ గారు తెలుసా గచ్చిపోతలు? ఓకే, నేనంత పెద్దోడేం కాదు, బైబిల్ చెప్పింది కనుక దాన్ని ఆలోచించి గచ్చుపోత అడుసు గోళ్లతో కట్టి 2 పక్కల ఆ సిమెంట్ కూడా అప్పుడు ఇలా లేదనుకుంటుంది, గచ్చుపోత. ఇర్మియా గ్రంథంలో ఉంది. ఎంతవరకు నిలుస్తుంది? నిగనిగలాడిపోతుంది. కానీ 2 వానలు వచ్చి 2 వరదలు వచ్చి నిలబడింది అనుకోండి, కుప్పకూలిపోతుంది. అలా కూలిపోవడానికి కాదు, అలా పడిపోవడానికి కాదు. నీ హృదయం గాయమైనా, నీ హృదయం నొచ్చుకున్నా దేవుని వాక్యం ఉన్నది ఉన్నట్టు పంచడానికే, నిన్ను ఆ శాశ్వత రాజ్యానికి సిద్ధపరచడానికే. అప్పుడు ఆనందించి ఇప్పుడు మాకు దండేస్తావో కిరీటం పెడతావో తెలియదు, కానీ ఆ శాశ్వత రాజ్యములో అయ్యా నేనైతే రాకపోదు. నిజంగా మనం చెప్తాం, నేనైతే రాకపోదు, నా ఆలోచన అయితే రాకపోదును. ఇలా ప్రోత్సహించి నడిపించకపోతే, ఇలా మా వెనుకుండి నడిపించకపోతే వచ్చేవాడిని కాదు. ఎంతమంది ఆనాడు మాట్లాడతారు తెలిసిన? అది అందుకే యేసును హత్తుకుని ఉండాలి, అనగా వాక్యాన్ని హత్తుకుని ఉండాలి. అప్పుడే మనం ఏం చేయగలుగుతామంటే 2వ స్టెప్లోకి వెళ్ళగలుగుతాం. అన్నాడు, క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఎంత భాగ్యం అండి! సిలువ వేయబడి తిరిగి లేచిన క్రీస్తు ఎక్కడికి వెళ్ళాడు? ఎందుకు సిలువ వేయబడాలి? సిలువ వేయబడిన యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళాడు? ఎందుకు పౌలు క్రీస్తుతో సిలువ వేయబడాలనుకుంటున్నాడు? ఎక్కడకు చేరడానికి? సిలువ వేయబడి, సమాధి చేయబడి, తిరిగి 3వ దినాన్ని లేచి ఎక్కడికి వెళ్ళాడు? మనం కూడా క్రీస్తుతో కూడా సిలువ వేయబడితేనే తప్ప పరలోకములో చోటు సిలువ వేయబడిన వానికి తప్ప, సిలువ వేయబడని వానికి పరలోకములో చోటు ఉండదు. ధనవంతుడు ప్రభువునే నమ్ముకున్నాడు. ప్రభువు నమ్ముకున్నాడు కనుక ప్రభువుని నమ్ముకున్న వానికి చోటు ఇచ్చాడు. ఎవరికి? లాజరుకి. కొంత కనికరించాడు. మరి పోన్లేరా, ఇంట్లోకి అయితే రానివద్దు, కానీ పిచ్చోడి కింద ఉన్నాడు, గ్రూపులు అవి ఉన్నాయి, లోపల ఎందుకులే, ఎక్కడో పంచను ఉండమంది. ఆ వేస్ట్, ఆ పడింది, బల్ల మించి పడింది, ఆడు కడుపిండిపోయింది. ధనవంతుడు కూడా ప్రభువునే నమ్ముకున్నాడు, కానీ సిలువ వేయబడలేదు. అందుకే వాడు వెళ్ళిన చోటు వేరే అయిపోయింది. అందుకే పౌలు యొక్క గురి
సిలువ వేయబడాలి, సిలువ వేయబడాలి. సిలువ వేయబడాలంటే ఒక పాట పాడుకుంటూ ఉంటాం కదా, చూడండి. 591 నాన్న, ఏంటి నాన్న? 591, నేను తగ్గాలి యేసు నీవే హెచ్చాలి. నేను తగ్గాలి యేసు నీవే హెచ్చాలి, నేను తగ్గాలి యేసు నీవే హెచ్చాలి, నేను పూర్తిగా మరుగై నీవే కనబడాలి, నేను పూర్తిగా మరుగై నీవే కనబడాలి. ఇది నా ప్రార్థన నీ చిత్తము, ఇది నా ప్రార్థన నీ చిత్తము, నేను తగ్గాలి యేసు నీవే హెచ్చాలి, నేను తగ్గాలి యేసు నీవే హెచ్చాలి. నేను యేసుతో కూడా సిలువ వేయబడాలి, నేను యేసుతో కూడా సిలువ వేయబడాలి, నా స్వార్థ జీవితమంతా లయమైపోవాలి, నా స్వార్థ జీవితమంతా లయమైపోవాలి, యేసుని స్వభావము నాలో అధికమవుతూ ఉండాలి, యేసుని స్వభావము నాలో అధికమవుతూ ఉండాలి, నేను తగ్గాలి యేసు నీవే, నువ్వు తగ్గాలి యేసు నీవే హెచ్చాలి. ఇంకొకటి 3, ప్రాచీన స్వభావమంతా సిలువ వేయబడాలి, ప్రాచీన స్వభావమంతా సిలువ వేయబడాలి, దాని ప్రభావమంతా లయమైపోవాలి, దాని ప్రభావమంతా లయమైపోవాలి, అన్నిటిలో పాత స్వభావం తొంగి తొంగి చూస్తోంది, అన్నిటిలో పాత స్వభావం తొంగి తొంగి చూస్తోంది, అన్నిటిలో పాత స్వభావం తొంగి తొంగి చూస్తోంది. యేసుప్రభు ఎందుకు దూరం అయ్యాడు? అయ్యా, యేసు ప్రభుతో ఎందుకు నడవలేకపోతున్నావు? యేసు ప్రభుతో ఎందుకు అడుగులు వేయలేకపోతున్నావు? అన్నిటిలో పాత స్వభావం తొంగి తొంగి, అన్నిటిలో అంటే ఎప్పుడు క్రైస్తవుడు స్పృహ కలిగి ఉండాలి. 3 విషయాలు మర్చిపోకూడదు ఎప్పుడు. 1 గుర్తుందా? చెప్పండి చెప్పండి, ఇంటి ఇవ్వాలా? 1 వ్యక్తిగత జీవితం, 2 కుటుంబ జీవితం, 3 సంఘ జీవితం. పరలోకం పోవాలంటే ఈ 3 కమ్యూనికేషన్ చాలా బాగుండాలి. అన్నిటిలో పాత స్వభావం అంటే మన వ్యక్తిగత జీవితములో పాత స్వభావం, కుటుంబ జీవితములో పాత స్వభావం, సంఘ జీవితంలో కూడా పాత స్వభావం తొంగి తొంగి. పాత స్వభావం తొంగి తొంగి చూస్తున్నంతసేపు ప్రియ దేవుని సంఘమా సిలువ వేయబడలేవు. ఎప్పుడైతే సిలువ వేయబడలేకపోయామో నో డౌట్ ఎక్కడికి వెళ్ళలేం. అందుకు సాదృశ్యంగా సిలువ మీద ఉన్న దొంగ కూడా అప్పటికప్పుడే మారు మనసు పొందాడు. అయితే ఆ వ్యక్తి ఎక్కడున్నాడు? అది కూడా ఒక సాదృశ్యం చూపించాడు. సిలువ వేయబడి తన ఆత్మను చివరి క్షణంలో
యేసయ్యా, నీ రాజ్యంతో వచ్చినప్పుడు జ్ఞాపకం చేసుకోవా? ప్రభు అన్నాడు, నేడే నాతో నువ్వంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు కూడా ఇప్పుడు సిలువలో ఉన్నావు. నాతో నువ్వు సిలువలో ఉన్నావు. పౌలు గమనించాడు. అరే, జీవితకాలం దొంగ, తన వల్ల ఎవరికీ నెమ్మది లేదు, తన వల్ల ఎవరికి, ఏ కుటుంబానికి ప్రశాంతత లేదు. ఎంతమందిని చంపాడో, ఎంతమందిని హత్య చేశాడో, ఎంతమందిని దోచుకున్నాడో. అందుకే కదా ఈ శిక్ష. అరే, అలాంటి వ్యక్తి అయ్యుండి ప్రభుతో వెళ్ళిపోయాడే. సంగమా, చాలా కాలం నడిచి పరలోకం పోగొట్టుకుంటాము. కానీ శుద్ధమైన మనస్సాక్షి కలిగి దేవుని రాజ్యం సంపాదించుకున్న సిలువ మీద దొంగ వలే సిలువ వేయబడుట, ఇది ఎవ్వరి జీవితంలో లేకపోయినా, మారు మనసు పొందినా, రక్షణ పొందినా, దేవుని కొరకు ఎన్ని కార్యాలు చేసినా, దేవుని కొరకు ఎన్ని ప్రసంగాలు చేసినా వ్యర్థం. అందుకే క్రీస్తుతో కూడా అదే ఈ అపూర్వమైన కార్యం మన జీవితాల్లో జరిగితేనే తప్ప, ఈ మహోన్నతమైన కార్యం మన జీవితంలో జరిగితేనే తప్ప. ఎంత డైరెక్ట్ అండి! సిలువ వేయబడ్డాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు అంటాడు. ముట్టుకోబోతుంది, ముట్టుకోకు మార్తా, నీ తండ్రియో నా తండ్రియో అయిన వాని యొద్దకు ఇంకా నేను ఎక్కిపోలేదు. సిలువ వేయబట్టంలోనే సింహాసనం అండి. సిలువ వేయబట్టంలోనే దేవుని పట్టపు రాణివి. సిలువ వేయబట్టములోనే మహిమొస్తుంది. సిలువ వేయబట్టములోనే అంతస్తులు అధికమవుతాయి. గనుకనే సిలువ వేయబడాలి. పౌలు అంటున్న లోతైన మాట. లోకంలో మనకు కలుగుతున్న భ్రమలు, మనకు కలుగుతున్న నష్టాలు, లోకంలో మనకు కలుగుతున్న ప్రతీది కూడా దేనికి దూరం చేయాలనంటే ఈ మహిమకు దూరం చేయాలని రేగ్గొడతా ఉంటాడు. అందుకే పాడాడు భక్తుడు ఇక్కడ, ప్రాచీన స్వభావం అంతా సిలువ వేయబడాలి, దాని ప్రభావమంతా. అంటే ప్రాచీన స్వభావానికి ఏముంది? ప్రభావం, శక్తి. నిజంగా ఎంత శక్తి లేకపోతే, ప్రాచీన స్వభావానికి ఎంత శక్తి లేకపోతే, ఎంత బలము లేకపోతే ప్రార్థించి మోకరించుచున్న నిన్ను నన్ను కలవరపరుస్తుంది. అది గమనిస్తున్నారా? దానికి ఎంత శక్తి, ఎంత ప్రభావం లేకపోతే, మిమ్మల్ని నన్ను కూడా నెట్టివేస్తోంది అది. అదే అందుకే ఆ ప్రభావం అంతా, లయం అంటే కాలిపోవాలి, కాలిపోవాలి. భక్తుడు అన్నాడు, నా మాట అగ్ని వంటిది కాదా. అది దాని ప్రభావం. అది ఎంత గొప్ప ప్రభావం అంటే, తల్లి గర్భములోనే నాజీరు చేయబడిన సంసోనును కూడా ఆ ప్రభావం పీడించింది. అదే ప్రవక్త ద్వారా కొమ్ము తైలముతో అభిషేకింపబడ్డాడు, దావీదును కూడా పీడించింది. ఆ ప్రభావానికి ఏముంది? అదే ప్రాచీన స్వభావం లయమైపోవాలి, కాలిపోవాలి.
అది దాని ప్రభావం ఉన్నంత వరకు అంటున్నాడు, అన్నిటిలో పాత స్వభావం తొంగి తొంగి చూస్తుంది. అది ఎప్పుడైతే అన్నిటిలో తొంగి తొంగి చూస్తోందో మనం ఏ అభివృద్ధిని పొందలేమంటే అక్కడ చెప్పాడు, ప్రతిదినము యేసు ప్రభువే నాలో వృద్ధి చెందాలి. నిజంగా వృద్ధి చెందుతున్నాడా? అదే పౌలన్న మాట ఎంత లోతుగా ఉందో చూడండి. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడాలి. ప్లీజ్, దేవునికి దూరం కావద్దు, దేవుని రాజ్యానికి దూరం కావద్దు. విశ్వాసం అంటే నిరీక్షణ. ఆ రాజ్యానికి హక్కుదారులం కావాలి. సింహాసనం మీదకి వెళ్ళిపోవాలి. దేవుని పట్టపు రాణిగా కుడి పార్శ్వం మీదకి వెళ్ళిపోవాలి. అందుకే దేవుడి కృప ఇస్తున్నాడు. సిలువ వేయబడాలి. ఆ సిలువ వేయబడటం, ఆయనతో కలిసి సిలువ వేయబడటం చాలా అద్భుతం ప్రియులారా, అద్భుతం. అందరి సిలువ ఒకలా ఉంటుందని చెప్పను, అందరి సిలువ ఒకలాగా ఉంటుందని చెప్పను. మీరు కరుణామయుడు, దయామయుడు సినిమా చూసారా? అందరి సిలువ ఒకటి కాదు. ఒక అతను వచ్చి, ప్రభువా నువ్వు మైలేకపోతున్నా, నేను మోస్తానని ఆ సిలువ భుజాన్ని వేసుకుంటాడు. ఆ సిలువ భుజాన్ని వేసుకుని 10 అడుగులు వేస్తాడు, కుప్పగూలిపోతాడు. అరే, యేసుప్రభు ఎంత ఎత్తు అతడు అంతే ఎత్తు, యేసుప్రభు ఎంత వెయిటో అతడు అంతే వెయిట్. యేసుప్రభు మానవుడు, అతడు మానవుడే. పైగా యేసుప్రభు రక్తం కారిపోయింది, కాళ్లకు దెబ్బలు, ఒళ్ళంతా దెబ్బలు, ముళ్ళ కిరీటం, ప్రాణం లేదు, శక్తి లేదు. బలహీనుడయ్యుండి కూడా కరుకు మార్గమును సిలువ మోసాడు. ఆరోగ్యవంతుడు, బలవంతుడు, ఒక్క దెబ్బ కూడా తిననివాడు 10 అడుగులు ఆ సిలువ మోయలేకపోయాడు. ఏం గమనిస్తున్నారు ఇక్కడ? అంటే ఎవరి సిలువ వారిదే. నాది మీరు మోయలేరు, మీ సిలువ నాకు కాదు, ఎవరి సిలువ వారిదే. కలుగుతున్న సిలువ శ్రమలను బట్టి, కలుగుతున్న సిలువను బట్టి హర్షించు. ప్రభు నాకు అనుమతించాడు ఆయనతో కూడా సిలువ వేయబడడానికే. తృణీకారములు కలుగుతున్నాయా? వ్యాధులు కలుగుతున్నాయా? త్రోసివ్యాధులు కలుగుతున్నాయా? నెమ్మది లేదా? నాన్నవారు దూరం అయ్యారా? కరువయ్యారా? లేదు. ప్రభు నీకు ఇస్తున్న భాగ్యం ఇది. ఎందుకో తెలుసా? సింహాసనం మీద తనతో దగ్గరగా ఉండాలని. యేసు ప్రభు పిలిచేది ఎవరినో తెలుసా? మార్కు సువార్త 3వ అధ్యాయము 13వ వచనం. ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలవగా వారు ఆయన యొద్దకు వచ్చారు. ఈ ఉదయకాలం ఇష్టడివేనా? ఆ ఎత్తైన పర్వతం మీదకి ప్రభు పిలవగలడా? ప్రభు అందరినీ పిలవడు. ప్రభు పిలుపు అందుకోవాలంటే అందరూ యోగ్యులు కాదు. ఎంత అద్భుతమైన మాట మార్కు భక్తుడు రాశాడు. అంటుంది ఓ లేఖనం, ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలవగా. ఈ ఉదయకాలం ఈ వాక్యం వింటున్నా మనం ఆలోచన చేద్దాం. దేవునికి ఇష్టమైన వారిగా ఉంటున్నావా? ఆయన పిలిచే ఆ అంతస్తు, ప్రభు ఎప్పుడూ పైనే ఉంటాడు. ప్రభు ఎప్పుడు అధికుడే.
అంతస్తులోకి ప్రభు మనల్ని ఏం చేయాలి? పిలవాలి. అందుకు సాధనం ఏదో తెలుసా? అందుకు మూలం ఏదో తెలుసా? భక్తి. ఈ భక్తి అనే సాధన ద్వారా, భక్తి అనే ఈ మూలము ద్వారా మనల్ని అక్కడికి రీచ్ అవ్వడానికి సిద్ధపరుస్తున్నాడు, పురుకొల్పుతున్నాడు. ప్రభు తనకిష్టమైన వారిని. ఈ కోవలోకి వచ్చేది ఎంతమందో, ఈ కోవలోకి వచ్చేది ఎంతమందో మనకి ఈ కృపను పొందుకుందాం. పౌలన్న మాట, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నా, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే. క్రీస్తే. ఎంత ఆశీర్వాదం! భూమి మీద ఎంత ఆశీర్వాదం భక్తి జీవితంలో. క్రీస్తే. నా మాటలు క్రీస్తే, నా నడక క్రీస్తే కదా, నా జీవితం అంతా క్రీస్తే అంటాడు. జీవించువాడను నేను కాను. ఇలాంటి ఆశీర్వాదంలోకి మనం రావాలి. ప్రభు ఇష్టపడుతున్నాడు. దానయ్య గారు, మాతో మీరు వస్తారా, మీతో మీరు రామా? కదా, ప్రభు పిలుస్తున్నాడు తనకిష్టమైన వారిని. ఎంత ఆశ్చర్యం! ఉదయకాలం మన తీర్మానం ఏంటి? ఎవరికి ఇష్టలుగా? మనుషుల ఇష్టాయిష్టాలు కాదు. దేవుడు మనల్ని పిలవాలి. ఆ ఎత్తైన స్థలంలోకి పిలవాలి మనల్ని. ఆ కృపను అందుకుందాం. ఆ ఆధిక్యతలోకి వెళ్ళిపోదాం. హనోకు నడిచినట్లుగా చక్కని కుటుంబాలను ఇచ్చాడు. భార్య, భర్త, బిడ్డలు. అంతే. ఒక్కొక్క కుటుంబం పరలోకం. ప్రియులారా, ఒక్కొక్క కుటుంబం పరలోకం. అంతే. ఆనందాన్ని అనుభవించాలి. ఆ పరలోకపు ఆనందాన్ని అనుభవించాలి. నీకు కలిగిన కుటుంబాన్ని బట్టి, దేవుడు మనకిచ్చిన భాగ్యాన్ని బట్టి ఆ పరలోకపు ఆనందాన్ని అనుభవిస్తూ దేవునికి ఇష్టలుగా. ఓకేనా? ముగించుకుందామా? నోవహు వలె సాగిపోదాం. ఆయనతో పాటు సాగిపోదాం. దేవుని అభిలాష ఏంటో తెలుసా? 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయము ఒక మాట చెప్పి ముగించేస్తానే. 2వ కొరింథీ 6వ అధ్యాయము ఈ మాట చదువుతారా? 18, 16, 18 కలిసి ఉంటాయి. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక మనము. చూశారు ఎంత గొప్ప మాట, ఎంత బరువైన మాట చెప్తున్నాడు. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడిలాగు సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనై యుందును. బా, చాలు. క్రీస్తే నాయందు నేను వారిలో. నేను వారిలో అంటే ప్రభు మాట. క్రీస్తుదేమో పౌలుదేమో వ్యక్తిగతం. క్రీస్తు నాయందు అంటే ఈ మాటలో ప్రభు ఉద్దేశం ఏంటి? ఒక్క పౌలులోనే ఉంటాడా? నేను వారిలో అంటే సార్వత్రిక సంఘ పరిశుద్ధుల హృదయాలలో, సార్వత్రిక సంఘ పరిశుద్ధ గుడిలో, గౌరపేట సంఘ పరిశుద్ధుల గుడిలో నేను వారిలో. ప్రభు అందరి హృదయాల్లో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. ఎప్పుడంటే
సిలువ వేయబడాలి. ఆ భాగ్యం ప్రభువుని అడుగుదాం. ప్రభువా, సిలువ అంటే ఏదో వాళ్ళు వచ్చి తీసుకెళ్ళి కొట్టేసి పొడి చేసి మనం చేస్తారని కాదు. ప్రస్తుత కాలం ముందు మనకున్న పరిస్థితులే మన సిలువ. చాలామంది ఆర్థిక పరిస్థితులకు వెళ్ళిపోతారు, అదొక సిలువ. అనారోగ్యంలోకి వెళ్ళిపోతారు, అదొక సిలువ. అనేకులు తృణీకరిస్తారు, అదొక సిలువ. రండి, 2వ కొరింథీ 11వ అధ్యాయము 'ఎందుకు అధైర్యపడిపోతున్నావు? ఎందుకు బెంబేలెత్తిపోతున్నావు? ఎందుకు కలవరపడుతున్నావు?' 2వ కొరింథీ 11:26. అనేక పర్యాయములు ప్రయాణములలో, నదుల వలననైన ఆపదలలో, దొంగల వలననైన ఆపదలలో పట్టుకోవాలి. నా స్వజనుల వలననైన ఆపదలలో, అన్యజనుల వలననైన ఆపదలలో, పట్టణములో ఆపదలో, అరణ్యములో ఆపదలో, సముద్రములో ఆపదలో, కపట సహోదరుల వలన ఆపదలలో ఉంటుంది. చూసారా? కపట సహోదరులు ఉన్నారట, స్వజనులు ఉన్నారట, అన్యులున్నారట. అంటే కలుగుతున్న ప్రతిది ఏమిటి? సిలువ. సిలువ మోసే శక్తి కావాలి. ప్రభువుని అడగాలి, ప్రభువా, ఈ సిలువ మోసే శక్తి నాకు ఇవ్వు నాయన. నువ్వు నన్ను పిలవాలి కదా, నువ్వు నన్ను మహిమపరచాలి కదా. దేవుడు అన్నాడు, దేవుడు ఎందరిని ఎరిగినో వారందరినీ పిలిచాను. ఎందరిని పిలిచానో మహిమపరిచాను. ఇష్టమైన వాళ్ళు ఎందుకు పిలుస్తాడు? రోమాపత్రిక 8వ అధ్యాయము 30వ వచనం. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో. బా, ఎందుకు ఈ పిలుపు? ఇష్టమైన వారిని ఎందుకు, ఇష్టమైన వారి కోసం ఎందుకు ఈ పిలుపు? మహిమపరచుట కొరకు. గుర్తుపెట్టుకో, జీవితాంతం గుర్తుపెట్టుకో. వేళ ఒక ఇబ్బంది, ఒక శ్రమ కలిగిందంటే అది మరొక మహిమ కొరకు. అది కనుక దేవుడు మనకిస్తున్న శ్రమ పొందుదాం. శక్తి నిమ్మని, బలాన్ని నిమ్మని ప్రభువుని వేడుకుందాం, పరిశీలించుకుందాం. దయతో మోకరించండి. చాలా విషయాలు ఉన్నాయి. ప్రభు ఈ వాక్యాన్ని దీవించునుగాక.